ఈ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల గురించి నేను మీకు వివరిస్తున్నాను. ముఖ్యంగా మున్సిపాలిటీ ఎన్నికలు దాదాపు ఫిబ్రవరి నెలలో జరగొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందుకు అనుగుణంగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నోటిఫికేషన్ కూడా ప్రారంభమైంది. కాబట్టి ఎన్నికలు వస్తాయని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా పటాన్చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడినటువంటి 5 మున్సిపాలిటీల్లో కూడా ఈ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలుగా ఉండేవి. అయితే నూతనంగా మొదటిసారి వాటికి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నందున ఆ యొక్క నాయకులు గాని ప్రజలు గాని మన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందనే దాన్ని నేను ఈ యొక్క వీడియోలో మీకు వివరించాను. నా వీడియోను మీరు చూసి షేర్ చేసి లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నా పీటీవీ ప్రజాపక్షం ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా విషయాలు మీకు ముందుకు వస్తాయని నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు బెల్ బటన్ నొక్కాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభమైంది. వార్డుల విభజన పూర్తి చేసిన అధికారులు ప్రస్తుతం ఓటర్ లిస్టుల డ్రాఫ్ట్లను వార్డుల వారీగా విడుదల చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఆయా మున్సిపాలిటీల నోటీస్ బోర్డులపై ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపాలిటీల వెబ్సైట్లో కూడా ఆ ఓటర్ లిస్టుల డ్రాఫ్ట్లను ఉంచారు. ఓటర్ లిస్టులు ఫైనల్ అయిన తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బహుశా ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవచ్చు. పటాన్చెరు నియోజకవర్గ విషయానికి వస్తే నూతనంగా ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదలను మున్సిపాలిటీలుగా మార్చారు. సంవత్సరం క్రితం ఇవన్నీ గ్రామ పంచాయతీలుగా ఉండేవి. ఇస్నాపూర్ కేంద్రంగా పాషమ్మైలారం, రుద్రారం, లక్డారం, చిట్కుల్ గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీలుగా చేశారు. ఇంద్రేశం కేంద్రంగా ఐనోలు, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, బచ్చిగూడ గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా చేశారు. గడ్డపోతారం కేంద్రంగా వావిలాల, లక్ష్మీపతిగూడెం, మాదారం, కాజీపల్లి, నర్తూలు గ్రామాలతో మున్సిపాలిటీగా ఉంది. గుమ్మడిదల కేంద్రంగా బొంతపల్లి, దోమడుగు, అన్నారం గ్రామాలతో కలిపి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. జిన్నారం కేంద్రంగా కొడకంచి, కిష్టాయిపల్లి, మంగంపేట, అమ్డూరు, సోలకపల్లి గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అవన్నీ మున్సిపాలిటీలుగా మారడంతో ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు సర్పంచులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునేవారు. ఓటర్లు వార్డు మెంబర్లకు, సర్పంచులకు ఇద్దరికి 2 ఓట్లు వేసేవారు. కానీ మున్సిపాలిటీల్లో ఓటర్లు కేవలం వార్డు కౌన్సిలర్లను మాత్రమే ఎన్నుకుంటారు. ఎన్నికైన కౌన్సిలర్లు అంతా కలిపి వారి నుంచి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. అలాగే మైనార్టీలకు చెందిన వారిని ప్రతి మున్సిపాలిటీల్లో కోఆప్షన్ కౌన్సిలర్లుగా ప్రభుత్వం నియమిస్తుంది. ఈ ఎన్నికలన్నీ పార్టీల ప్రాతిపదికన జరుగుతాయి. అంటే పోటీ చేసే అభ్యర్థులకు ఆయా పార్టీలు బీఫామ్లు ఇస్తాయి. దాంతో ఈ గ్రామాల్లో ప్రజలకు, నాయకులకు ఎన్నికలు నూతనంగా అనిపిస్తాయి. ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులు కానీ సర్పంచులు కానీ గెలిచిన తర్వాత పార్టీలు మారినా వారి పదవికి ఎలాంటి ఢోకా ఉండదు. ఎందుకంటే వారు స్వతంత్ర గుర్తులతో గెలిచిరు కాబట్టి ఏ పార్టీ నుంచి గెలిచినట్లుగా ఉండదు. కానీ మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులు మాత్రం పార్టీల విప్పుకు లోబడి ఉండాలి. పార్టీ గుర్తుపై ఎన్నికైన కౌన్సిలర్లు పార్టీ మారడానికి వీలు లేదు. అలా మారితే విప్ ఫిర్యాదు మేరకు వారి కౌన్సిలర్ పదవి రద్దవుతుంది. దాంతో మున్సిపాలిటీలుగా మారిన ఆయా గ్రామాల్లో రాజకీయ ముఖ చిత్రం వారికి వింతగా అనిపిస్తుంది. ఇక వార్డులు, ఓట్ల విషయాన్ని పరిశీలిస్తే ఇస్నాపూర్లో 26 వార్డులు ఏర్పాటు చేశారు. అక్కడ 26,086 మంది ఓటర్లు ఉన్నారు. ఇంద్రేశంలో 18 వార్డులు ఏర్పాటు చేయగా అక్కడ 10,173 మంది ఓటర్లు ఉన్నారు. గడ్డపోతారంలో 18 వార్డులు ఏర్పాటు చేశారు. అక్కడ 10,157 మంది ఓటర్లు ఉన్నారు. జిన్నారంలో 20 వార్డులు విభజించారు. అక్కడ 15,394 మంది ఓట్లు ఉన్నాయి. గుమ్మడిదలలో 22 వార్డులు ఏర్పాటు చేశారు. అక్కడ 25,663 ఓటర్లు ఉన్నారు. ఇది పటాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీల ముఖ చిత్రం. ఈ ప్రక్రియను జీర్ణించుకోవడానికి ప్రజలకు, నాయకులకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.